అందరికీ నమస్కారం. ఇక్కడ మనము నారాయణపేటలో ఉన్నాము. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ మర్కబా పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ఇనాగ్రేషన్ చేసే రోజు ఇవాళ. అలాగే ఇనాగ్రేషన్ చేసే ముందర మనం ఇక్కడ శాకార ర్యాలీని నిర్వహిస్తున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ భాగంగా ఇక్కడ ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ అందరు వచ్చారు శాకార ర్యాలీని స్టార్ట్ చేయడానికి. సో వీళ్ళందరికీ ఒకసారి చప్పట్లు కోరదాం. సో అహింస మార్గంలో అందరు నడుస్తూ చక్కగా శాకార ర్యాలీ నిర్వహిస్తూ వెళ్తున్నారు. సో స్టార్ట్ చేద్దామా ర్యాలీ? ఓకే, డన్. థ్యాంక్ యూ. ఆపండి. కొంచెం ముందుకెళ్ళి ఒక సైడ్ ప్రతి జీవిలోనూ అందుకే ఓ మనిషి మేలుకో మాంసం మానుకో, ఓ మనిషి మేలుకో మాంసం మానుకో, ఓ మనిషి మేలుకో మాంసం మానుకో. జీవించు జీవించనివ్వు, జీవించు జీవించనివ్వు, జీవించు జీవించనివ్వు. మన ఆహారం కోసం కాదు, అన్నా అన్న స్టార్ట్ అవ్వను వెళ్ళన్న వాళ్ళ పక్క నుండి వెళ్ళు స్లోగా. ఆపన ఆపన ఆపేసి జంతు బలులు ఆపేయాలి, ఆదివారం పేరుతో జంతు బలులు ఆపేయాలి, ఆపేయాలి, ఆపేయాలి. హలో 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 ज्ञान जगत की, साकार जगत की, अहिंसा जगत की, पिरामिड जगत की. వెళ్ళను అటు సైడ్ అన్న అటు సైడ్. స్లో స్లో స్లో. నీలోనా నాలోనా దేవుడున్నాడు, దేవుడున్నాడు. అద్భుత శక్తి
ఓకే అన్న వెళ్ళండి. ఆపన్న సైడ్ నా ఆపు. వెళ్ళన్నా. శుభ్రమైన ఆహారం సహనం పెంచే ఆహారం శాకాహారం తిందాం ఆరోగ్యంగా ఉందాం శాకాహారం తిందాం ఆరోగ్యంగా ఉందాం కోడి చేప మేక మన ఆహారం కాదు కోడి చేప మేక మన ఆహారం కాదు మన కడుపేమి ఆపన్న దూరం వెళ్ళదు. మన కడుపేమి దూరం వెళ్తే కనిపించదు. అందుకే ఓ మనిషి మేలుకో మాంసం మానుకో అందుకే ఓ మనిషి మేలుకో మాంసం మానుకో జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం ప్రతి జీవిలోన దేవుడున్నాడు ప్రతి జీవిలోన దేవుడున్నాడు మనందరిలోన దేవుడున్నాడు మనందరిలోన దేవుడున్నాడు బుద్ధుడి మార్గం అహింసా మార్గం బుద్ధుడి మార్గం అహింసా మార్గం గాంధీజీ మార్గం అహింసా మార్గం జీసస్ మార్గం అహింసా మార్గం బ్రహ్మశిఖిత మహాపత్రిజీ మార్గం అహింసా మార్గం అహింసా మార్గం అహింసా మార్గం రాముడి మార్గం అహింసా మార్గం అహింసా మార్గం అహింసా మార్గం ఓకే అన్న రెడీ. స్లో వెళ్ళన్న కొంచెం స్లో వెళ్ళు అనిపిస్తా కూడా స్పీడ్. హింసా చూడు ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు ప్రతి జీవిలోన ప్రతి జీవిలోన మనందరిలోన అందుకే ఓ మనిషి మేలుకో అందుకే ఓ మనిషి మేలుకో మాంసాహారం వద్దు మాంసాహారం వద్దు మాంసాహారం వద్దు మనందరి ఆహారం మనందరి ఆహారం ప్రపంచ శాంతికి ప్రపంచ శాంతికి మానవుని మనుగడకు మానవుని మనుగడకు మనందరూ మెచ్చే ఆహారం
వెనక కొంచెం లేట్ చేయొద్దండి, ఎందుకంటే వెనక ఏం ఉండదు కట్టడానికి. ప్రతి ప్రాణిలోన మనందరిలోన నారాయణపేట ప్రజలందరికీ ఆత్మీయ ఆహ్వానం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి శ్రీపాద వల్లభుడి దివ్య ఆశీస్సులతో నిర్మించబడ్డ శ్రీపాద శ్రీ వల్లభ మెర్కోబా పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం ఈ రోజు 11 గంటలకి మీ అందరికీ ఆహ్వానం. ఇది శాసన్పల్లి రోడ్ స్విమ్మింగ్ పూల్ ప్రక్కన ఉంది. అందరికీ అమృత ఆహార సౌకర్యం కలదు. అందరికీ భోజనాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే మేడం కూడా వస్తుంది. అందరు తప్పకుండా అక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాం. 11 గంటలకల్లా అందరూ శ్రీపాద శ్రీవల్లభ మెర్కోబా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి రావాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. ధ్యాన జగత్కి ధ్యాన జగత్కి జగత్కి సద్భావన యాత్రికి సద్భావన యాత్రికి ఆరోగ్యానికి ఆనందానికి ఓకే అన్న, తీసుకో, అటు నుంచి తీసుకో. స్లో స్లో స్లో. మానవుని ఆహారం అందుకే ఓ మనిషి మేలుకో అందుకే ఓ మనిషి మేలుకో జీవ హింస మహాపాపం జీవ హింస మహాపాపం ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ఒక జీవాలను చంపే హక్కు ఎవరికీ లేదు ఒక జీవాలను చంపే హక్కు ఎవరికీ లేదు మొక్కుబడుల పేరుతో జంతువులను ఆపేయాలి మొక్కుబడుల పేరుతో జంతువులను ఆపేయాలి ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం పోసే హక్కు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు జీవించు జీవించనివ్వు జీవించు జీవించనివ్వు దేవతలందరి ఆహారం శాకాహారం దేవతలందరి ఆహారం శాకాహారం మేధస్సును పెంచే ఆహారం శాకాహారం మహానుభావుల ఆహారం శాకాహారం మహానుభావుల ఆహారం శాకాహారం పోషకాహార ఆహారం శాకాహారం ప్రతి మనిషి ఆహారం శాకాహారం ప్రకృతి మెచ్చే ఆహారం సార్ ప్రకృతి మెచ్చే ఆహారం శాకాహారం చిన్న చిన్న కావాలి పెద్ద పెద్ద రోగాలు పాపాలే లేకుంటే పాపాలే లేకుంటే ఏమైంది అన్న కెమెరా అక్కడ బైక్ పెట్టేశారా? జీవిస్తున్నారు, ఆరోగ్యంగా జీవిస్తున్నారు. మరి ఏ ఆశయం అయితే శాఖలు చేస్తున్నారు కలగమని ఆశయం కొరకు శివరిచన మనకు శ్రమించాలో ఇటువంటి పితామహ పత్రిజీ కూతురైన మరియు పండిత పత్రి గారు ఈ రోజు ఈ ర్యాలీకి మన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వారి సందేశాన్ని కూడా తీసుకుందాం. నారాయణపేట వాసులందరికీ నమస్కారం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మనం ఈ శాఖల ర్యాలీ నిర్వహిస్తున్నాము. శాకాహారం అంటే ప్రకృతి ఇచ్చిన మనకి ప్రసాదాలు కాబట్టి ప్రకృతి మనకి ఏది ఇచ్చిందో అంటే పళ్ళు, కూరగాయలు, పప్పులు ఇవి మాత్రమే తిని మనము ఉండాలి. జంతువులని చంపే హక్కు ఎవరికి లేదు, జంతువుల్ని హింసించే హక్కు ఎవరికి లేదు.
సో జంతు మాంసం, గుడ్లు, చేపలు అన్నీ మానేసి ప్రకృతి ఇచ్చిన ఎన్నో మనకి ప్రసాదాలు ఉన్నాయి, అవన్నీ మనం తిని హాయిగా ఆరోగ్యంగా ఉండొచ్చు. సో మాంసం మానేయండి, జంతు హింస మానేయండి, జంతు బలులను మానేసేయండి. సో జంతువులను హింసించే హక్కు ఎవరికి లేదు. ఈ నినాదము ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు మొత్తం ప్రపంచమంతా చాటుతోంది. మీరందరూ చక్కగా ప్రకృతి ఇచ్చిన ఆహారం మాత్రమే తింటూ చక్కగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండొచ్చు. సో మాంసము ససేమిరా వద్దు. మాంసము, చేపలు, గుడ్లు మన ఆహారం కాదు. జంతువులు మన కోసం పుట్టలేదు, జంతువులు హింసించే హక్కు మనకు లేదు. సో జంతువులను మనము హాయిగా స్వేచ్ఛగా ఉండనిచ్చి మనం కూడా స్వేచ్ఛగా ఉంటాం. మనం ఏదిస్తే మనకి అదే వస్తుంది. కాబట్టి మనం ఏ జంతువును కూడా హింసించరాదు, చంపరాదు. వాళ్ళని మనము ఏ రకంగా కూడా హింసించకూడదు. సో ఈ నినాదము బ్రహ్మశ్రీ పత్రిజీ గారు మనందరికి అందించారు. ఆ యొక్క సందేశాన్ని, ధ్యానం యొక్క సందేశాన్ని, శాకారం యొక్క సందేశాన్ని ప్రతి చోట నలుమూలలా చాటుతున్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా ధన్యవాదాలు. సో ఇలాగే ప్రతి ఒక్కళ్ళు ధ్యానులు అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళు శాకాలు కావాలి, ప్రతి చోట పిరమిడ్లు కట్టాలి అని పత్రిజీ మనకి ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశానికి అనుగుణంగా ప్రతి పిరమిడ్ మాస్టర్ నడుచుకుంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పిరమిడ్ ఇనాగరేషన్ జరుగుతుంది. అందరూ రావాలి. అన్నప్రసాదం ఉంటుంది. చక్కగా ధ్యానం చేసుకుని పిరమిడ్ ఇనాగరేషన్ చేసుకున్నాము. ప్రతి ఒక్క నారాయణపేట వాసికి ఇదే మా ఆహ్వానం. థ్యాంక్ యూ. నారాయణపేట మాస్టర్లందరికీ, నారాయణపేటలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇదే మా అందరి ఆత్మీయ ఆహ్వానం. శ్రీపాద శ్రీ వల్లభ పిరమిడ్ ట్రస్ట్ తరఫున ఇక్కడ శాసనపల్లి రోడ్డు స్విమ్మింగ్ పూల్ ప్రక్కన శ్రీపాద శ్రీ వల్లభ మెరుగోబా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది. అది ఈ రోజు దాని ప్రారంభోత్సవము 11 గంటలకి, 1 గంటలకి అన్నప్రసాదం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆ ఓపెనింగ్ కి రావాల్సిందిగా కోరుతున్నాము. అక్కడ ధ్యానం చేసుకుందాం, మంచి జ్ఞానాన్ని విందాం, మనం అందరం ధన్యులం అవుదాం. ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇక్కడ శాకాహార ర్యాలీ జరిగిన తన నినాదాల ఓరుతో ప్రకంపన స్థాయిని పెంచుతున్నటువంటి ర్యాలీలను విజయవంతం చేస్తున్నటువంటి హైదరాబాద్ నుంచి వచ్చిన మేడం లక్ష్మి గారి సందేశము ఈ పట్టణము ప్రతిధ్వనించేలా విన్నాం. అందరికీ నమస్కారం అండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో ఈ నారాయణపేట పట్టణంలో శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ శాకాహారులుగా మారాలి అని, మాంసాహారం మానేయాలి అని. మాంసాహారం మానవుల ఆహారం కాదు. తెలియక చేస్తున్న పొరపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మాంసాహారం తినటం వల్ల 159 రోగాలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. మన వీధి చివరున్న చిన్న డాక్టర్ కాదు చెప్పేది, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లందరూ కలిసి కొన్ని సంవత్సరాల పాటు పరిశోధన చేసి చెప్పిన విషయం. గుడ్డుతో సహా మాంసాహారాన్ని తీసుకుంటే 159 రోగాలు వస్తాయి అని. మరి ఎప్పుడో వారానికి ఒకరోజు తిని అన్ని రోగాలు తెచ్చుకుందామా? మనకి చిన్నప్పటి నుంచి చదువుకొని సంపాదించి ఆ డబ్బులను ఎక్కడికి వస్తున్నాం? కార్పొరేట్ హాస్పిటల్కి వస్తున్నాం. వీధికి దేవాలయాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఈ రోజున వీధికి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. కారణం మనకు వచ్చే అనారోగ్యాలు కారణం తెలియక మనం తీసుకుంటున్న మాంసాహారం. మాంసాహారం అనేది ఆది మానవుడి ఆహారం. ఆహార పదార్థాలు లేని సమయంలో తీసుకున్న ఆహారం. మరి టెక్నాలజీ పరంగా ఎన్నో రకాల అభివృద్ధి చెందిన మనం ఆహార విషయంలో మాత్రం ఆది మానవుడిగా ఉన్నాం. మిత్రులారా, తెలియని వాళ్ళకి చెప్తున్నాం, మాంసాహారం మానవుడి ఆహారం కాదు. ఆరోగ్యం కావాలా? ధ్యానం చేద్దాం. ఆనందం కావాలా? మాంసాహారం మానేద్దాం. ఈ 2 విషయాల్లో పిరమిడ్ సొసైటీ చెప్తుంది. మిత్రులారా, తెలియని వాళ్ళు తెలుసుకోండి, అందరూ ధ్యానం చేయండి, మాంసాహారం మానేయండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, జ్ఞాన జగత్కి, పిరమిడ్
మరి చక్కగా ధ్యానం ద్వారా మరి ఎంత రోగాలన్నీ దూరం చేసుకున్నారో ఒక్క మాటలో విందాం. లైవ్ వస్తుంది, శాటిలైట్ బ్యాగ్ లేదా, వెనకాల వైర్ లేదా? నారాయణపేట పట్టణ ప్రజలందరికీ శ్రీపాద శ్రీ వల్లభ పిరమిడ్ ట్రస్ట్ నారాయణపేట వారి తరపున హృదయపూర్వకంగా ఆత్మీయ ఆహ్వానం. ఈ రోజు 11 గంటలకు శ్రీపాద శ్రీ వల్లభ మెరకబా పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం ఉంది. అందరూ తప్పకుండా రాగలరు. ఇది శాసనపల్లి రోడ్ స్విమ్మింగ్ పూల్ పక్కకుంది. మధ్యాహ్నం 1 గంటలకి అందరికి అమృతాహారం భోజనం ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ అమృతాహారం స్వీకరించి అక్కడ ధ్యానాన్ని చేసి జ్ఞానాన్ని విందాం. ప్రతి ఒక్కరికి ఇదే మా అందరి ఆత్మీయ ఆహ్వానం. ఈ రోజు నారాయణపేట పట్టణంలో నిర్మించిన శ్రీపాద వల్లభ మెరకబా పిరమిడ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శాకాహార ర్యాలీ సందర్భంగా ఇక్కడ పాల్గొంటున్న ప్రతి ఒక్కరు శాకాహారులే కాదు, ధ్యానం చేస్తున్నారు. ధ్యానం ద్వారా తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఎలాంటి రోగమైనా తగ్గించుకోవచ్చు అనడానికి మీ ముందున్నటువంటి ఈ 200 మంది, కొన్ని లక్షల మంది ఈ రోజు ధ్యానం చేసి ఆరోగ్యంగా జీవిస్తున్నారు. అందులో మరి వ్యవసాయదారులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి ఒక్క రంగానికి చెందిన అందరూ నిత్య జీవితంలో ఎదుర్కొనేటటువంటి మానసిక అలజడులు, ఒత్తిడులు అన్ని తగ్గించుకొని ప్రశాంతవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. మీరు కూడా అందరూ ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవించాలనే ఉద్దేశంతో మీకందరికీ అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ శాకాహార ర్యాలీని నారాయణపేట పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మరి ఆరోగ్యంగా ఉన్నటువంటి ఒకరి అనుభవాన్ని సంగు వెంకటేశ్వర్లు గారి వరబర్తి నుంచి వచ్చినటువంటి వారు ఏ రకమైన అనారోగ్యాన్ని తొలగించుకున్నారో ఈ నారాయణపేట పాత బస్ స్టాండ్ కూడా విందాం. నారాయణపేట వాస్తవ్యులందరికీ మాస్టర్లందరికీ నా నమస్కారం అండి. నా పేరు సంగు వెంకటేశ్వర్లు. నేను 2006లో ధ్యానంలోకి వచ్చాను. అప్పుడు నా మానసిక ప్రశాంతత బాగా లేకుండే, మరి మోకాల నొప్పులు, రకరకాల జబ్బులు, అవన్నీ 2006లో ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో, నేను ధ్యానం మొదలుపెట్టి 3 గంటల ధ్యానం చేయబట్టి అప్పుడు నాకు మోకాల నొప్పులు తగ్గి మరి శారీరకంగా మానసికంగా అంతా బాగుంది. ఇప్పుడు ఎంత దూరమైన నేను నడవగలుగుతున్నానంటే ధ్యానం ఎంత విలువైందో, ఎంత శక్తి ఉందో తెలుసుకుందాం మిత్రులారా. అందుకొరకు మాంసాహారం మానండి, శాకాహారం తినండి. మాంసం తినడం వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. మాంసం ఒక పూట తింటే 72 గంటలు పడుతుంది. కాబట్టి శాకాహారం తింటే అదే 4 గంటలు పడుతుంది. దయచేసి మిత్రులారా శాకాహారం తిందాం, ఆరోగ్యంగా జీవితం. అందరూ నారాయణపేట వాస్తవ్యులందరూ శాకాహారులుగా మారాలి. మనం అందరం శాకాహారం తింటే ఆరోగ్యంగా జీవితం. థ్యాంక్ యూ. ఈ రోజు విద్యార్థి దశలో ప్రతి తల్లిదండ్రి ఆలోచించుకోవాలి. విద్యార్థి దశలో పిల్లలకు ధ్యానం అందించండి. విద్యార్థి దశలో ధ్యానం అందుకున్న స్వప్న గారి అనుభవాన్ని విందాం ఒక్క ముక్కలో. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నారాయణ పిరమిడ్ మాస్టర్లందరికీ ఆత్మ ప్రణామాలండి. ఈ రోజు ఇక్కడ జరుగుతున్నది శాకాహారి. ఈ శాకాహార ర్యాలీ ద్వారానే, ఈ ధ్యానం ద్వారానే నేను చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి నాకు ఆ సైట్ సమస్య అనేది సంపూర్ణంగా తొలగిపోయి చిన్నపిల్లలు విద్యార్థి దశలోనే ధ్యానం చేయడం ద్వారా ఎలాంటి సమస్యలనైనా చదువు పరంగా కావచ్చు, ఆత్మస్థైర్యం, పట్టుదల ఇవన్నింటిని పొందాలంటే ప్రతి ఒక్క విద్యార్థి తప్పకుండా ధ్యానం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. శాకాహార జగత్తుకు जगत के पिरामिड जगत के
ఓకేనా సైడ్ వెళ్ళు. నా అట్లా జస్ట్ చేయకన్నా నా ఎక్సిలేటర్ ఒకేసారి చేయకు. ఎక్సిలేటర్ ఆపేపు చేస్తున్నావు కదా, ఒకేసారి చేయకంటున్నా. కదిలిపోతున్నావు నేను. కొంచెం స్మూత్గా పోతే ఇట్లా పోతే చాలు. ఎండకేం కనిపిస్తలేదు. అందుకే ఓ మనిషి మేలుకో, అందుకే ఓ మనిషి మేలుకో. అదన్న సైడ్ కాపు, సైడ్ కాపు. ఆగన్నా ఆగన్నా. సరే సరే సరే. ఓకేనా.
ఆపవా ఇక్కడ ఇక్కడ బుద్ధుని మార్గం నారాయణపేట పట్టణంలో ఈరోజు జరుగుతున్నటువంటి శాకాహార ర్యాలీకి వచ్చిన ప్రతి పిరమిడ్ మాస్టర్ కు స్వాగతం సుస్వాగతం చెప్తూ ఈ రోజు నారాయణపేట పట్టణంలో శాసనపల్లి రోడ్డులో మరొక 40 నిమిషాల్లో శ్రీపాద వల్లభ పిరమిడ్ ప్రారంభోత్సవం జరపబోతుంది కనుక మీకు అతి సమీపంలో ఉంది. ఈ కాలనీ వాసులందరికీ స్వాగతం సుస్వాగతం చెప్తూ ప్రతి ఒక్కరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనండి. మీరు ఆనందమైన జీవితము ఆరోగ్యమైన జీవితం పొందడానికి పిరమిడ్ శక్తి మరి శ్వాస మీద ధ్యాస అనే ధ్యానము మీకెంతో ఉపయోగకరంగా ఉంటుంది కనుక మీరందరూ అక్కడికి వచ్చి అతి దగ్గరలోనే ఉంది కనుక మీరు రోజు మీ కుటుంబ సమేతంగా ఈరోజు ఆదివారం కూడా ఉంది కనుక ఈ కాలనీ వాసులంతా కూడా మరొక అరగంటలో అక్కడికి చేరుకొని అక్కడ ధ్యాన శిక్షణ ఇవ్వబడుతుంది, ధ్యానం నేర్పించబడుతుంది. మరి అక్కడికి వచ్చి ధ్యానం చేసి మీరు అన్ని విషయాలు తెలుసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ధ్యానం ద్వారా పొందిన లాభాలను మరి మినిషా కొద్దిసేపు చెప్తారు. అందరికీ నమస్కారం. ముందుగా మనందరి గురువు అయిన జగద్గురు పితామహ పత్రిజీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మీ చప్పట్ల ద్వారా గట్టిగా చప్పట్లు. ఈ రోజు మరి నారాయణపేటలో మెర్కోబా పిరమిడ్ ఓపెనింగ్ ఉంది. దాని సందర్భంగా ఈ రోజు మెగా శాకాహార ర్యాలీ ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్నాము. నా పేరు మినిషా, మాది నెల్లికొండి. నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు చూసుకున్నాను. నా విద్య పరంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు, ఆత్మస్థైర్యం కావచ్చు, పట్టుదల కావచ్చు, అన్నీ నేను ఈ ధ్యానం ద్వారా పొందాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ధ్యానాన్ని చిన్నపిల్లలకి చిన్న వయసులోనే నేర్పించి వారి జీవితాల్లో వెలుగు నింపాలని ప్రతి ఒక్క తల్లిదండ్రిని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు శాకాహారి ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గురుగారు ప్రతి ఒక్క జీవికి జీవించే హక్కు ఉంది అని చెప్పారు. దానికోసమే మేము శాకాహారం తింటూ ధ్యానం చేస్తూ ఆనందాన్ని పొందాము. మరి ఆ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడానికి మీ ముందుకు శాకాహార ర్యాలీ ద్వారా వచ్చాము. మేము ఎన్నో లాభాలు పొందాము. మీరు కూడా ధ్యానం చేయండి, ఆనందంగా ఉండండి, శాకాహారం తీసుకోండి. విద్యార్థులకు చిన్న దశలోనే ధ్యానం నేర్పించి వారి జీవితాన్ని ఒక పూదోటగా మలుచుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ పట్టణవాసులు మరి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మరి ధ్యానం ద్వారా పొందిన లాభాలు ఏమిటో మీ గ్రామస్తులు మీ పట్టణవాసులు జయంత్ గారి అనుభవం విందాం. అందరికీ నమస్కారం. నా పేరు జయంత్. నేను ధ్యానంలోకి 2014లో వచ్చాను. ఈ ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి నాకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, తర్వాత మనశ్శాంతిగా ఉన్నాను. ఎన్నో విధాలుగా పట్టుదల, ఆత్మవిశ్వాసం, మనము హాస్పిటల్కు పెట్టేటువంటి ఖర్చు లేకుండా రోజంతా ఆనందంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కావున ఈ కాలనీ వాసులకు ఒక గొప్ప అవకాశం. ఈరోజు శ్రీపాద శ్రీవల్లభ మెర్కోబా పిరమిడ్ ఓపెనింగ్ ఉంది కాబట్టి మీకు అతి చేరువలో ఉంది. ఈరోజు ఓపెనింగ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి వచ్చి ఈ ఓపెనింగ్లో పాల్గొనాలని గొప్ప మాస్టర్లు, ఎంతో సీనియర్ మాస్టర్లు ఉన్నారు. వారి యొక్క చెప్పేటువంటి మాటలు విని మీరు ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొంది మీరు లాభపడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రామ పరిపాలకులు ఆధ్యాత్మికవేత్తలు అయితే ఎలా ఉంటుందో ఈ భూప్రపంచం మీద ఎంతో మంది చూపిస్తున్నారు. మరి ఒక పల్లెటూరులో ఒక తాగుబోతుగా ఒక మాంసాహారిగా ఉంటూ ఎన్నో అనర్థమైన జీవితాన్ని గడిపినటువంటి చంద్రగఢ్ గ్రామ సర్పంచ్ నాగేశ్వర రెడ్డి గారు మీ పట్టణ వాసులకు తెలియజేస్తారు. ఈ అనుభవాలు విని మీరందరూ అక్కడికి రావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ వీరి అనుభవాలను వినిపిస్తున్నాం. ముందుగా శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి నా పాదాభివందనాలు. ఈరోజు నారాయణపేటలో మా మహిళా మనులు
వారికి నా పాదాభివందనాలు. ఎందుకంటే ఎక్కడో లేనటువంటి పిరమిడ్, మెర్కాబా పిరమిడ్ ఇక్కడ వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కృషి చేస్తూ ఈ రోజు ఓపెనింగ్ కార్యక్రమానికి ఎంతో శక్తివంతంగా మహిళామణులు, అసలు మహిళ అంటేనే ఈ ప్రపంచంలో ఫస్ట్ స్థానం మహిళదే. నాకు నచ్చింది ఏంటి అంటే వాళ్ళు ఎన్ని రోజుల నుంచి కష్టపడి ఇక్కడ మొత్తం చూస్తున్నా అక్కడ నుంచి ఇక్కడ దాకా ర్యాలీలో కూడా 80-90% మహిళామణులే ఉన్నారు. వారందరికీ ఎప్పుడు ఏంటంటే వాళ్ళే ఆదర్శం ఈ ప్రపంచానికి. మహిళామణులతోనే అన్ని సాధ్యమవుతుంది. నేను ఒకటే చెప్తున్నా, నేను ఒక 4.5 years ముందు నా జీవితం చాలా అంటే ఫుల్గా తాగుతూ తింటూ ఈ రాజకీయాల నడుమ తిరుగుతూ ఏదేదో అవుతున్న సమయంలో నేను నీలకంఠ నర్వ పిరమిడ్ దగ్గరికి మా భార్య మా అమ్మ తీసుకెళ్లి బంగ్లా ఆంజనేయ రెడ్డి గారు, బాలకృష్ణారెడ్డి గారు, సంగం నరసింహులు అక్కడ ఉన్న వాళ్ళు నాకు ఒక రోజంతా రాత్రి అంతా అక్కడ మెడిటేషన్ చేపించి ఈ మెడిటేషన్ ఏంది అనేది చెప్పి ఈ 4 years లోపల నా లైఫ్ అంతా ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఉంది మిత్రమా. తాగిన దానికన్నా 100 రెట్లు ధ్యానం చేస్తే మత్తునిస్తుంది. తాగిన దాంట్లో తాగి అది దిగిపోయేంత వరకే మత్తు ఉంటుంది, కానీ మెడిటేషన్ 2 hours చేస్తే నీకు 10 hours మత్తునిస్తుంది. రియల్ మిత్రమా, ఈ మాంసాహారం మానండి. మనము ఎవరైనా చనిపోతే జస్ట్ మనం స్నానం చేసి 10 సార్లు స్నానం చేస్తున్నాం, కానీ మనము ఫ్రిడ్జ్ లో తీసుకొచ్చి చనిపోయిన శివాలను తీసుకొచ్చి ఆ మాంసాహారాన్ని పెట్టుకొని మళ్ళా ఇల్లంతా ఎంత కంపు కొడుతుందో అది ఒకసారి అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఇంతకు ముందు తెలియదు ఎవరికి కూడా మాంసాహారం అంటే ఏంది తెలియదు, కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది. ఎన్నో యూట్యూబ్ ఛానల్లో ఎన్నో గురువులు ఎంతో మంది చెప్తున్నారు ఏ జీవిని కూడా హింసించొద్దు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు. ప్రతి ఒక్క జీవికి ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో జీవించే శక్తి ఉంది, కాబట్టి ప్రతి ఒక్క జీవి ఇక్కడ మనం ఏ విధంగా జీవిస్తున్నామో ప్రతి ఒక్క జీవికి అదే విధంగా స్వేచ్ఛనివ్వాలని పత్రి మహారాజ్ గారు కొన్ని వేల కోట్ల మంది ఈ రోజు ధ్యానం చేస్తూ ప్రతి ఒక్కరు జీవింస చేయొద్దని చెప్పి ఎన్నో ర్యాలీలు చేస్తూ చెప్తూ వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కాలనీ వాసులు నారాయణపేట డిస్టిక్ లో ఎక్కడున్నా ఎంతో మంది ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు అక్కడికి. అందుకోసం ప్రతి ఒక్కరు వచ్చేసి ధ్యానం ఏందని తెలుసుకొని అక్కడ మెడిటేషన్ చేసుకోండి. మంచి పిరమిడ్, కోట్లు పెడితే దొరకదు. ఏ హాస్పిటల్ పోతే నీకు అక్కడ డాక్టరు పట్టుకొని చూసి వెళ్ళిపో అంటాడు, కానీ మా పిరమిడ్ మాస్టర్లు ఒక్కసారి పట్టుకున్నారనుకో వాళ్ళకు తగ్గేంత వరకు వదిలిపెట్టారు. ఏ మాస్టర్ కూడా ఫ్రీగానే, అన్ని ఫ్రీగా ఉంటాయి మా ఇంట్లో. ఓకే మాస్టర్. ఈరోజు ఈ పట్టణంలో దాదాపుగా ఒక 12-13 కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, కానీ ఈ పట్టణంలో కొత్తగా ఒక అతి గొప్ప గొప్ప ఆసుపత్రి వెలిసింది. ఆ ఆసుపత్రి పేరు శుభ ఆసుపత్రి. శుభాసుపత్రి ఆశయంలో భాగమైన పిరమిడ్ జగత్తు అది శుభ ఆసుపత్రి. ఈ శుభ ఆసుపత్రికి రండి, ఈ శుభ ఆసుపత్రిలో శుభాన్ని పొందండి. ఈ శుభ ఆసుపత్రిలో చేరి తన అనారోగ్యాన్ని తొలగించుకున్న షాద్నగర్ పిరమిడ్ మాస్టర్ గోపాల్ రెడ్డి గారి అనుభవాన్ని విందాం. నా పేరు గోపాల్ రెడ్డి. నేను ధ్యానము ఎలా నేర్చుకున్నా అంటే మనకు ఫోను అందరికి చాలా ప్రాబ్లం చేస్తుంది అంటే నాకు ఫోన్ లాక్డౌన్ లో ఫోన్ ఫ్రీగా చూడడం వల్ల రోజు చూడడం వల్ల ధ్యానం దొరికింది. ధ్యానం చూసి ఉంటుంటే ఈ పత్రిసారి ఒక వీడియో చూడడం వల్ల ధ్యానంలోకి వచ్చిన. ఆ పత్రిసారి వీడియో ఎలా చూసా అంటే రోజు రామ్ లక్ష్మణ్ వీడియో వినుకుంటా ధ్యానం అనేది వాళ్ళ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇది ధ్యానం బాగుంది అని చెప్పి నేను ధ్యానంలోకి వచ్చా. అదే రోజు ఒక రోజు నాకు సార్ ఏం చెప్పాడంటే మా స్కూల్ సారు ధ్యానం చేయరా బాగుంటుంది అని చెప్పాడు. ధ్యానము ఎలా చేస్తారని చెప్పాడు. ఆ సార్ చెప్పడం వల్ల ఓ యూట్యూబ్ ఛానల్లో చూసి దాన్ని రోజు 1 hour 2 hours అట్లా ధ్యానం చేసుకుంటున్నా. నాకు ఎలాంటి ఉండేదంటే రోజు 1 hour చేయడం వల్ల నా ధ్యానముల్లో ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నాకు చంకల గడ్డలు ఉండేది. ఆ చంకలు రోజు 1 hour 2 hours చేయడం వల్ల ఇక్కడ ఇంత పెద్ద గడ్డ ఉండేది, తర్వాత చిన్న గడ్డ ఉండేది. అది రోజు చేయడం వల్ల 1 hour 2 hours 3 hours అట్లా చేసుకుంటూ ఉండటం వల్ల ఆ గడ్డ అనేది కరిగిపోయింది. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. షాప్లో మంచిగా షాప్ ఉంటుంది, నాకు మొబైల్ షాప్లో కూడా మంచిగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మానసిక ప్రశాంతత ఉంది.
ఏ ఇబ్బంది లేదు. ధ్యానం దొరికినప్పుడు రోజు 1 hour 2 hours చేసుకుంటాను. ఇతనికి మతి మరుపు ఉండేది, మానసిక ప్రశాంతత లేదు కనుక ధ్యానం చేస్తే మతి ఎక్కువైంది, అంటే తెలివి ఎక్కువైంది, మరుపు పోయింది, అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నాయి. ఆ లాభాల్లో భాగంగా అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన గురువు గారికి నమస్కరిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ధ్యాన దేవుళ్ళందరూ కూడా నమస్కారం. మరి ముఖ్యంగా మీకు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా 198 మంది మాంసాహారం మానేసి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళే. కాబట్టి ధ్యాన దేవుళ్ళందరూ కూడా ఒక్కసారి మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు 100% శాకాహారులు. కాబట్టి మరి శాకాహార దేవుళ్ళందరూ కూడా ఒకసారి నమస్కరిస్తూ మరి నారాయణపేట ఎంతో పుణ్యం చేసుకొని ఉంది. లేకపోతే ఇంత పెద్ద మెర్కాబా పిరమిడ్ నారాయణపేట పట్టణంలో రావడం అనేది నిజంగా నారాయణపేట వాసులు చేసుకున్న అదృష్టము. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ పిరమిడ్ను ఉపయోగించుకొని ధ్యానం చేస్తూ శక్తిని పెంచుకొని మరి అలాగే మాంసాహారం మానేసి శాకాహారంలోకి వస్తూ మరి మాంసాహార కుటుంబంలో పుట్టి మాంసం మానేసి ధ్యానం చేస్తున్నామంటేనే మనకు కొత్త జీవితం, కొత్త జన్మ గుర్తుంచుకోండి. మరి ఇక మనకు కర్మలు అన్ని దగ్ధం చేసుకుని మరి జన్మలు లేకుండా చేసుకుని లోక కళ్యాణం కోసం, లోక కళ్యాణంలో భాగంగా ఈ శాకాహారాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరూ రండి. మరొక 20 నిమిషాల్లో ఇక్కడ శుభ ఆసుపత్రి దగ్గర మీకు అద్భుతమైన ఆసుపత్రిలో అడ్మిషన్ దొరుకుతుంది ఉచితంగా. కార్పొరేట్ హాస్పిటల్లోనేమో మీకు 250 రూపాయలు, 300 కన్సల్టేషన్ ఫీజు ఇక్కడ ఉచితంగా. అక్కడేమో మీకు టెస్టులు, ఒక టెస్ట్ కు ఇంకో టెస్ట్, ఆ టెస్ట్ కు పోతే ఇంకోటి అంటారు, వేలకు ఖర్చు. మీకు ఇక్కడ ఉచితంగా ధ్యానం నేర్పించబడుతుంది. ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారు. ఉచితంగా స్కానింగ్లు, ఉచితంగా టెస్టులు, ధ్యానంలోనే మీకు అన్ని ఉచితంగా ఆరోగ్యాన్ని పొందొచ్చు కనుక ఆ శుభాసుపత్రిలో చేరడానికి మరికొద్ది నిమిషాల్లో మీరు అక్కడికి రండి. శ్రీపాద వల్లభ మెర్కాబా పిరమిడ్ అనేది అతి గొప్ప ఈ విషయంలో, ఈ భూమి మీద గొప్ప ఆసుపత్రి కనుక ఆ పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి రావాల్సిందిగా నారాయణపేట పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని ఆహ్వానిస్తూ శాకాహారం జిందాబాద్, ఎవరికి లేదు, ఎవరికి లేదు, హంసా పకడో, హంసా పకడో, ఎవరికి లేదు, జీవించనివ్వు, జీవించనివ్వు, ప్రేమించనివ్వు, ప్రేమించనివ్వు. వెనుకకెళ్ళాను. తిప్పన్నా
వెళ్ళన్నా రోగాలే లేవు లోపలికి వెళ్ళండి, లోపలికి ప్రయత్నిస్తున్నారా? చేయాలి కట్టాలి కట్టాలి ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు జీవాలను చంపే హక్కు ఎవరికి లేదు మన కడుపేమి శ్మశానం కాదు మన కడుపేమి శ్మశానం కాదు కోడి మేక చేప మన ఆహారం కానే కాదు కోడి మేక చేప మన ఆహారం కానే కాదు పరుల పేరుతో జంతు బలులను ఆపేయాలి మోషమ్మ పేరుతో జంతు బలులను ఆపేయాలి మారమ్మ పేరుతో జంతు బలులను ఆపేయాలి మూగ జీవాలను చంపే హక్కు ఎవరికి లేదు కాపాడుదాం మూగ జీవాలను కాపాడుదాం ఆనందానికి ఆరోగ్యానికి ప్రపంచ శాంతికి శాకాహారం వెళ్ళన్నా ఇద్దరిద్దరు పోతే అయిపోద్ది. పట్టణంలో ఈ కాలనీవాసులంతా మీకు ఒక గొప్ప అదృష్టం ఈ రోజు నుంచి లభించింది. అది వ్యవసాయ కూలీలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మరి ఏ రంగానికి చెందిన వారైనా కావచ్చు, మీరంతా అతి సమీపంలో మీ గొప్ప పోనీ మీరు మెల్లగా నడుస్తుండండి వెక్కింది. మీ దగ్గరలో ఒక గొప్ప దేవాలయము, అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు చెందిన ఒక గొప్ప దేవాలయం నిర్మించబడింది. ఆ దేవాలయం పేరే పిరమిడ్, మెర్కాబా పిరమిడ్.
ఆ పిరమిడ్ లో మీకు ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుంది కనుక మీకు దగ్గరలో ఉంది. మీకు వీలైనప్పుడంతా పిరమిడ్ దగ్గరికి మీకు సాయంత్రం కావచ్చు లేదా ఉదయం కావచ్చు మీ తీరిక వేళల్లో వచ్చి అక్కడ ధ్యానం చేసి మీరు అనంతమైన శక్తిని పొందడానికి అవకాశం ఉంది కనుక ఈ కాలనీ వాసులంతా ఉదయం నుంచి మరి సాయంత్రం దాకా ఏదో రకంగా సమయం కేటాయించుకొని కాలనీ పక్కన ఉన్నటువంటి పిరమిడ్ దగ్గరకు వచ్చి ధ్యానం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ శాతంపల్లి రోడ్లో నిరంతరం ప్రయాణించే ప్రయాణికులకు కూడా దగ్గరే పిరమిడ్ ఉంది కనుక మీకు వీలైన వెళ్ళని మెల్లగా మీరందరూ ఇక్కడికి వచ్చి ధ్యానం నేర్చుకోవాల్సిందిగా మీ అందరికీ సూచిస్తున్నాం. అదే విధంగా ఉదయము ఈ కాలనీ వాసులంతా ఈ శాతంపల్లి రోడ్ లో వాకింగ్ కి వస్తూ ఉంటారు. వాకింగ్ వచ్చిన వాళ్ళంతా దయచేసి ఒక్క అరగంట సేపు మీ వాకింగ్ ను మరి పూర్తి చేసుకొని ఈ పిరమిడ్ దగ్గరకు వచ్చి ధ్యానం చేసి మీరు అనంతమైన ఆరోగ్యాన్ని అనంతమైన శక్తిని పొందడానికి అవకాశం ఉంది కనుక అక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. శ్రీపాద శ్రీవల్లభ మెర్కోబా పిరమిడ్కు, శ్రీపాద శ్రీవల్లభ మెర్కోబా పిరమిడ్కు, శ్రీపాద శ్రీవల్లభ మెర్కోబా పిరమిడ్కు, శాకాహార అహింసా శాకాహార జగత్ కే, అహింసా శాకాహార సద్భావన ర్యాలీకి, నారాయణపేట పట్టణంలో జరిగే అహింసా శాకాహార సద్భావన ర్యాలీకి, ధ్యాన జగత్ కే, ధ్యాన జగత్ కే, అహింసా జగత్ కే, पिरामिड जगत के ब्रह्मर्षि पितामह पत्री जी के, ब्रह्मर्षि पितामह पत्री जी के ర్యాలీలో పాల్గొనే ప్రతి పిరమిడ్ మాస్టర్ కే హింసా చడో హంసా పకడో, హింసా చడో హంసా పకడో, జీవ హింస మహాపాపం, జీవ హింస మహాపాపం, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ప్రతి జీవిలోన దేవుడున్నాడు, ప్రతి ప్రాణిలోన దేవుడున్నాడు, మనందరిలోన దేవుడున్నాడు. అందుకే ఓ మనిషి మేలుకో జీవ హింస మానుకో, అందుకే ఓ మనిషి మేలుకో జీవ హింస మానుకో, మాంసాహారం వద్దు శాకాహారం వద్దు, మాంసాహారం వద్దు శాకాహారం వద్దు, మాంసం తింటే మంచమే గతి, మాంసం తింటే మంచమే గతి, హింసా చాడు హంసా పకడు, హింసా చాడు హంసా పకడు, హింసను వీడండి హంసను పట్టండి, హింసను వీడండి హంసను పట్టండి, ధ్యానం చేద్దాం ధన్యులమవుదాం, ధ్యానం చేద్దాం ధన్యులమవుదాం, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, జీవుడే దేవుడు, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, దేహమే దేవాలయం. అందుకే ప్రజలారా మరి అలాంటి దేవాలయంలో మరి మాంసం వేస్తే మనం అనారోగ్యం పాలవుతాం కనుక ఎవరు కూడా మాంసాహారం తినకూడదని ఈ రోజు ఈ మెర్కోబా పిరమిడ్ ప్రారంభోత్సవ సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు శాకాహారులుగా మారాలని, ప్రతి ఒక్కరు ఆనందంగా గడపాలని చెప్పి ఈరోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం కనుక మీరందరూ శాకాహారులుగా మారాలని చెప్పి కోరుకుంటూ మరి అందరూ అక్కడికి మెర్కోబా పిరమిడ్ దగ్గరికి ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి అందరూ అక్కడికి రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తున్నాము. మరి అందుకే ప్రతి ఒక్కరూ రావాలి. మరి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ మంచిగా అక్కడికి వచ్చి సందర్శించి ఆ మెర్కోబా పిరమిడ్లో ధ్యానం చేసి ఆనందం పొందాలని చెప్పి కోరుకుంటున్నాము. ध्यान जगत के, ध्यान जगत के, पिरामिड जगत के, अहिंसा जगत के, अहिंसा जगत के, ब्रह्मर्षि पितामह पत्री जी के, ब्रह्मर्षि पितामह पत्री जी के, शाकाहार रैली के, अहिंसा शाकाहार सद्भावना रैली के, अहिंसा शाकाहार सद्भावना रैली के, नारायणपेट పట్టణంలో జరిగే అహింసా శాకాహార సద్భావన ర్యాలీకి శ్రీపాద శ్రీవల్లభ మెర్కోబా పిరమిడ్ కు, శ్రీపాద శ్రీవల్లభ మెర్కోబా పిరమిడ్ కు, నారాయణపేట పట్టణ పిరమిడ్
మాస్టర్లందరికీ, నారాయణపేట పట్టణ పిరమిడ్ మాస్టర్లందరికీ హింసా చూడు, హింసా చూడు, జీవ హింస, జీవ హింస, ఏ జీవిని చంపే హక్కు ప్రతి జీవిలోన, ప్రతి జీవిలోన, ప్రతి ప్రాణిలోన. అందుకే ఓ మనిషి మేలుకో, జీవ హింస మానుకో. అందుకే ఓ మనిషి మేలుకో, జీవ హింస మానుకో. మనందరి ఆహారం శాకాహారం, మానవుని ఆహారం శాకాహారం, యోగులందరి ఆహారం శాకాహారం, ఋషులందరి ఆహారం శాకాహారం, దేవుళ్ళందరి ఆహారం శాకాహారం, మానవులందరి ఆహారం శాకాహారం, మేధస్సును పెంచే ఆహారం శాకాహారం, ఆనందకరమైన ఆహారం శాకాహారం, రుచికరమైన ఆహారం శాకాహారం, ఆహ్లాదాన్ని పెంచే ఆహారం శాకాహారం. అందుకే ఓ మనిషి మేలుకో, జీవ హింస మానుకో. అందుకే ఓ మనిషి మేలుకో, జీవ హింస మానుకో. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకే ధ్యాన మార్గానికే, అహింసా ధ్యాన మార్గానికే, పిరమిడ్ జగత్ కే, శ్రీపాద శ్రీవల్లభ మెర్కోబా పిరమిడ్ కేంద్రానికే, శ్రీపాద శ్రీవల్లభ మెర్కోబా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి జై జై. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకే महाराज की मंत्री महाराज की ध्यान जगत की शाकाहार जगत की पिरामिड जगत की पिरामिड जगत की शाकाहार रैली की शाकाहार रैली की श्रीपाद वल्लभ मेर्कोबा पिरामिड ध्यान केंद्राనికి నారాయణపేట శాకాహార रैली की पिरामिड మాస్టర్లందరికీ पिरामिड మాస్టర్లందరికీ మంత్రి महाराज की ఆరోగ్యానికి శాకాహారం, ఆరోగ్యానికి శాకాహారం, శాకాహారం, ఆనందానికి శాకాహారం, శాకాహారం, మనశ్శాంతికి శాకాహారం, ప్రపంచ శాంతికి శాకాహారం, ప్రపంచ శాంతికి శాకాహారం, ముక్తికి మార్గం శాకాహారం, శక్తికి మార్గం శాకాహారం, మనైన ఆహారం శాకాహారం.